నమోదు చేసి రాజధానిలో స్థలానికి అక్రమ పత్రాలతో జీపీఏ మొవ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అనంతపురం రైతు నుంచి 70 లక్షలు వసూలు తెనాలి మెడికల్ వ్యాపారి మోసం కృష్ణా జిల్లా మొవ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల చోటు చేసుకున్న భూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నిందితులను గుర్తించి మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అనంతపురానికి చెందిన ఓ రైతు 70 లక్షల రూపాయలు పోగొట్టుకుని బాధితుడిగా అసలేం జరిగిందంటే గత నెలలో రాజధాని గ్రామం కురగల్లులో 1000 గజాల భూమిని విక్రయించేందుకు అనంతపురానికి చెందిన ఓ రైతు ప్రయత్నించారు. మీది కాని స్థలాన్ని ఎలా అమ్ముతారంటూ స్థానిక రైతులు అడ్డుకున్నారు. సదరు రైతు జీపీఏ పత్రాలను చూపించగా స్థల యజమాని సహా స్థానికులు ఇటీవల మంత్రి లోకేష్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఐజీ విచారణ చేయడంతో నకిలీ పత్రాలతో జీపీఏ చేసినట్టు గుర్తించి దాన్ని రద్దు చేశారు. డబ్బుపై అత్యాశతో దీనిపై కేసు నమోదు చేసిన మంగళగిరి గ్రామీణ పోలీసుల దర్యాప్తులో తెనాలివాసుల పాత్ర బయటపడింది. మెడికల్, స్థిరాస్తి క్రయ విక్రయాల లావాదేవీలు నిర్వహించే శ్రీనివాసరావు డబ్బుపై ఆశతో తప్పుడు పత్రాలతో ఎనీవేర్లో భాగంగా మొవ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జీపీఏ చేసినట్టు గుర్తించారు. బంధువులైన 2 వ్యక్తులకు తలో 500 రూపాయలు చొప్పున ఇచ్చి సాక్షులుగా తీసుకెళ్లారు. వారి ఆధార్ ఫోటోలతో సరిపోలకపోయినా ఒక వ్యక్తే సాక్షి సంతకం చేసిన సబ్ రిజిస్ట్రార్ గుర్తించలేదు. పోలీసులు శ్రీనివాసరావు నుంచి మరికొన్ని భూహక్కు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావుకు 4 నెలల క్రితం తాడేపల్లిలో పరిచయమైన అనంతపురం రైతును రాజధాని ప్రాంతంలో మంచి స్థలం చూపెడతారని నమ్మించి పలుదఫాలుగా 70 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎంతకీ స్థలం చూపించకపోవడంతో ఆయన గట్టిగా ప్రశ్నించారు. చివరకు శ్రీనివాసరావు కురగల్లులో ఓ ఖాళీ స్థలానికి జీపీఏ చేశానని నమ్మించి నకిలీ భూహక్కు పత్రం చేతిలో పెట్టారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది పాత్ర కూడా ఉన్నట్టు రైతు చెప్పారని విచారణ చేస్తున్నామని మంగళగిరి గ్రామీణ పోలీసులు వెల్లడించారు. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. అమరావతి రాజధానిలో స్థలం కొనే ముందు లాయర్ను సంప్రదించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకుని మాత్రమే స్థలాలు కొనండి. మోసపోయిన తరువాత ఎవ్వరూ ఏమీ చేయలేరు.